ఎక్స్పెక్ట్ చేయకూడదు మూవీ బాగుంది. ఓకే పెయింటింగ్ సూపర్ ఉంది. బాగుంది, చాలా బాగుంది, సూపర్ ఉంది. ప్రభాసం చూడడానికి వెళ్ళాలి పోయే సినిమాకి అంతే. కృష్ణరాజు గారు క్యారెక్టర్ ప్రభాస్ గారు ఏమైతే చెప్పారో బయట ఆయన చిన్న సైజు దేవుళ్ళ ఉన్నారని అంతకు 10 రెట్లు ఉన్నారు స్క్రీన్ మీద చూస్తే. సో గురు శిష్యులు ఇద్దరు తండ్రి కొడుకులు ఈ సినిమా నుంచి గురు శిష్యులు అయిపోయారు. అద్భుతమైన యాక్షన్ ప్రభాస్ గారిని అయితే ఇంకా అసలు యాక్షన్ ఎరగదీసేశారు అనమాట. అంత వాళ్ళ గురించి మనం ఏదైతే కోరుకుంటామో ఆ స్క్రీన్ అనేది అంత అందంగా కనిపించింది నాకైతే. ఐ మీన్ సరికొత్త ట్రెండ్. అసలు నీకు మాస్ కనిపించాలన్నా కూడా ఉండదు అది అనమాట. హాలీవుడ్ సినిమా ఎలా ఉంటుంది ఆ రేంజ్లో ఉంది. ఐ మీన్ ఒక మీనింగ్ఫుల్ అనమాట. తలరాతలు నీ చేతిలో రాసి పెట్టుకుంటే నీ చేతులతో నీ తలరాత మార్చుకోవచ్చు అనే మీనింగ్ఫుల్తో సినిమా అనేది బాగా ఎండ్ చేశారు. పొయిటిక్ మైండ్ కానీ పొయిటిక్ హార్ట్ ఉంటేనే ఈ మూవీ నచ్చుతుంది. చాలా స్లో ఉంది నెరేషన్, అదర్వైజ్ బాగుంది. లవ్ స్టోరీ అంటే అదే చెప్తున్నా, పొయిటిక్ మైండ్ సెట్ పొయిటిక్ హార్ట్ ఉంటే నచ్చుతుంది. పొయిటిక్ హార్ట్ లేకుండా మనకి స్పీడ్గా కావాలంటే వచ్చే మూవీస్ అన్ని స్పీడ్గా కావాలనుకుంటున్నాం కదా, అందువల్ల నచ్చకపోవచ్చు. ఇట్స్ నైస్ స్లో ఉంది, చాలా స్లో ఉంది. ఓటీటీలో అయితే హిట్ అవుతుంది, ఇక్కడైతే చూడాలి హౌ రీసెర్చ్. అంటే చాలా మంది చెప్పారండి ఏమంటాం రాధేశ్యామ్ రాడ్ ప్లస్ ఒక అస్సాం రాధేశ్యామ్ ఉంటుంది అట్లా సంథింగ్ అనేసి. బట్ నేను మూవీ చూసిన తర్వాత నా పర్సనల్గా అయితే ఐ లైక్ ద మూవీ. ఎందుకంటే మన రాత చేతుల్లో కాదు మన చేతల్లో ఉంటుంది అని చెప్పి ఒక ప్రయత్నం చేశారనిపించింది. లావిష్ లుక్స్ కావచ్చు, బ్యూటిఫుల్ లొకేషన్స్ కావచ్చు, సినిమాటోగ్రఫీ టోటలీ గుడ్ అండి. మన ఎస్ఎస్ తమన్ బై మ్యూజిక్ అయితే హైలైట్ ఆఫ్ ద మూవీ. టోటల్లీ ద స్టోరీ ద సేమ్ ఒక పీరియడిక్ లవ్ డ్రామా స్టోరీ. స్టోరీలో మనం ఏముండదు. బట్ ఏంటంటే ఒక బాహుబలి తర్వాత సాహో తర్వాత మనం డార్లింగ్ని మనం ఒక ఆ డార్లింగ్ అనే పదంలో మనం ఎంతైతే ఒక ప్రేమని ఒక సాఫ్ట్నెస్ కోరుకుంటాం అది కనిపించింది. బట్ ఆ క్లైమాక్స్లో కొంచెం ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది. అంటే ఒక కైండ్ ఆఫ్ టైటానిక్ రేంజ్లో ఉన్న క్లైమాక్స్ ఉంది కాబట్టి సో మనకు కొంచెం ట్రిమ్ చేస్తారన్నట్టుంది. సో హిందీలో కంపేర్ చేసుకుంటే మన రన్ టైం కొంచెం తక్కువ ఉంది. బట్ ఓవరాల్గా నాకైతే ఇట్ వాజ్ ఇంప్రెస్డ్. బట్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ కానీ ఏ సీన్స్ బాగా బ్యాంగ్ అనిపించింది. ఒక పామిస్ట్రీ 99% సైన్స్ అని చెప్పే దాంట్లో బట్ హీ వోంట్ బిలీవ్ దట్. సో కైండ్ ఆఫ్ థింగ్ని చూపించడం ఓకే, బట్ మరీ అంత ఇదైతే కాదు. దే కెన్ గివ్ ఇట్ ట్రై ఖచ్చితంగా. ఒక ఓట్లు చెప్పాలంటే మన రాత చేతుల్లో కాదు మన చేతల్లో ఉంటుంది అని చెప్పి ఒక మంచి ప్రయత్నం చేశారు రాధ ఫ్యాన్స్ కోసమా. దాంట్లో ఉన్న ఒక డైలాగా నాకు నీ రాత నువ్వే రాసుకోవాలని ప్రభాస్గా ఇంటర్వెల్ బ్లాక్లో చెప్తాడు. అది ఇంటర్వెల్ బ్లాక్ చెప్పొద్దు కానీ ఇంటర్వెల్ బ్లాక్ డైలాగ్ అయితే చాలా నచ్చింది నాకు. ఓవరాల్గా అయితే మూవీ అయితే బ్లాక్ బస్టర్, మ్యాసివ్ బ్లాక్ బస్టర్. నాకు ఇంకా తెలుగులో చూసిన ఇంకా హిందీలో కూడా చూస్తాను నెక్స్ట్ టైం. ఎందుకంటే సాంగ్స్ హిందీలో హిట్ అయినాయి, తెలుగులో కూడా హిట్ అయినాయి. హిందీలో కూడా మన హిందీ ఫిలిం ఎట్లుందో కూడా చూస్తా. ఓవరాల్గా అయితే మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఎందుకంటే నేను ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నాను, ఒక ఆడియన్గా చెప్తున్నాను. మీరు మామూలుగా ఒక మాస్ థియేటర్లో చూస్తే సినిమా అర్థం కాదు. ఎందుకంటే సినిమా కొంతమందికి అర్థం కాలేదు అది అని చెప్తున్నారు. మంచి ఒక ఇలాంటి ఒక మల్టీప్లెక్స్ మామూలు మంచి థియేటర్ చూస్తే అల్లరి లేకుండా చూస్తే స్టోరీ మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభాస్ గారి ఎంట్రీకి అందరూ ఉర్రడం చేయడం చేస్తున్నారు. కాకపోతే మంచి థియేటర్లో చూస్తే ఏం లొల్లి లేకుండా థియేటర్ చూస్తే మీకు లవ్ స్టోరీ అనేది అర్థమవుతుంది. ప్రభాస్ గారికి ఎవరైతే లవ్ స్టోరీ మరి సెట్ కాదు అన్నారో వాళ్ళందరికీ మంచి ఖర్చులకు ఇచ్చేసింది మూవీ. ఓవరాల్గా అయితే బ్లాక్ బస్టర్ మూవీ మంచిగా ఉంది, చాలా బాగుంది మూవీ, ఫీల్ గుడ్ మూవీ. సినిమా చాలా సూపర్గా ఉంది. తెలుగు ఫిలింలో ప్రభాస్ ఇట్లా చేయడం ఫస్ట్ టైం. రొమాంటిక్స్ ఫిలిం. ఈ టైటానిక్ షిప్ సీన్ అన్న చాలా బాగుంది. హీరోయిన్తో చేసే రొమాన్స్ సూపర్గా ఉంది. ప్రభాస్కి హీరోయిన్ సూపర్ సెట్ అయింది. యాజ్ ఏ హాలీవుడ్ ఫిలిం లాగా ఉంది టైటానిక్ సీన్. సాంగ్స్ ఫిలిం చాలా బాగుంది, నైస్. సరే ఫైట్స్ ఉన్నాయా ప్రభాస్ తగ్గట్టు? ఫైట్స్ అంటే ప్రేమ అన్నది ప్రేమ సినిమా అంటే చూడొచ్చాను సినిమా ఒకసారి. 1000 కోట్లు పక్కా 14 రోజులలో రేపు స్టార్ బాగా చేసిరన్న. డ్రెస్సింగ్ సాంగ్స్ ఎలా ఉన్నాయి అట్లా నచ్చని వానికి సీన్లు లేని వాళ్ళు సూలం ఎందుకు సుంటా అన్నట్టు ఉంటుంది అన్న. నచ్చని వాడు ఈ రోజులలో ప్రేమ లేని అన్న. ప్రేమ సినిమా అనేది బ్రో. పేక ముక్కల్లో గొప్పది ఆసు వచ్చాడు మా ప్రభాసు. పూజ మా కాకినాడ కాజా బ్రో. పూజ బ్రో
అది నడుము కాదు బ్రో, అది నడుము కాదు, బ్రో నడుము కాదు, కుర్రోళ్ళని పట్టేసి ఉడుము కుర్రోళ్ళని పట్టేసి ఉడుము బ్రో. ఎంత అందంగా ఉందంటే అబ్బా, ఆ వాయిస్ మరి ఎవరు చెప్పారో తెలుసు కానీ సూపర్ అండి, సూపర్ అన్న. ప్రభాస్ అన్న ఇన్ని సంవత్సరాల తర్వాత చూసామన్నా, చాలా హ్యాపీ అనిపించింది బ్రో. రాధాకృష్ణ కుమార్ గారు బ్రో గుర్తుపెట్టుకోండి, మీరుండేది టాలీవుడ్ కానీ మీరు తీసింది హాలీవుడ్ బ్రో. చికెన్ తిన్నాక మిగిలేదు పిప్పు, ఈ సినిమాలో ఉంది పెద్ద షిప్పు. సో యాష్ ఇక్కడ టైటానిక్ అనే చిన్న వార్డులో కూడా టైటానిక్ షిప్ను కూడా గుర్తు చేసుకొచ్చారు. చాలా వండర్ఫుల్ వేసింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇటువంటి అందమైన ఫిలిం రాలేదు. సో ఇక్కడ ప్రభాస్ గారిని అంత పెద్ద బాహుబలితో చేసినటువంటి చిత్రం తర్వాత ప్రభాస్ గారిని ఇంత చిత్రంలో చూపించడం చాలా వండర్ఫుల్ వేసింది. చాలా హైలైట్స్ సీన్స్ ఉన్నాయి. పూజ హెగ్డే గారు కూడా చాలా అందంగా వేశారు, తిరిగారు. ఇది హిందీలో కూడా బాగా ఆడొచ్చు. ఎందుకంటే గతంలో నేను క్రిష్ సినిమాలో చూశాను. ఆయన హృతిక్ రోషన్ గారి సినిమా నటించినటువంటి చిత్రం క్రిష్ చేసినటువంటి కొన్ని సన్నివేశాల్లో కలయింపజేసినటువంటి యాడ్స్ ఇందులో కూడా చాలా అద్భుతమైనవి ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చిందండి. కెమెరా ఇది ఫోటోగ్రఫీ కానీ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఎక్సలెంట్. ప్రభాస్ యాక్షన్ సూపర్గా ఉందండి. చాలా యాక్షన్ సూపర్ సినిమా అయితే ప్రభాస్ కోసం చూడొచ్చు అన్న. యాక్టింగ్ చాలా బాగుంది ఆయన, అండ్ పూజ యాక్టింగ్ కూడా బాగుంది. గ్లామరస్గా చూపించారు. చాలా కొత్తగా కనిపించారు ప్రభాస్. ఇట్స్ వెరీ న్యూ, వెరీ నైస్ టు సీ హిమ్ బ్యాక్. కొత్తగా ఉన్నారు కదా ప్రభాస్ కామిక్స్ అనేసి ఆయన యాక్టింగ్ బాగా చేశారు. దానిపైన చాలా బాగా చేశారు. 300 బడ్జెట్ కనిపిస్తూ ఉందా విజువల్లో? ఈజీగా ఎక్స్పెక్ట్ చేశారు. థ్రిల్లింగ్కి గురయ్యారా? చాలా ఎక్సైటెడ్. చాలా బాగుంది. రీచ్ అయింది భయ్. నేను డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. ఆయన ఫ్రేమ్లో ఉన్నా చాలని అనేలా అంత ఫీల్ అవుతాం కదా. సో ఒక లవ్ మూవీ ఎంటర్టైన్మెంట్ ఒక స్లోగా ఎక్కుతుంది బ్రో. కానీ ఇక్కడున్న అంటే మన వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మాస్ ఎంటర్టైన్మెంట్. అందులో ఆయన అంత మాస్ సినిమాలు చేసి అనేసరికి ఒక లవర్ బాయ్లా లవ్ ఎంటర్టైన్మెంట్ తీశాడు కదా. సో కొంచెం చిన్నగా ఎక్కుతుంది బ్రో. సినిమా అయితే మస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ బ్రో. పూజ హెగ్డే అబ్బా నీ నడుము సూపర్ అమ్మ బాబు. సాంగ్స్ 2 సాంగ్స్ బాగున్నాయి. అంటే ఎవ్రీ సాంగ్ బాగుంటుంది. అంటే సినిమాకి క్యారీ చేస్తుండు కదా, అలానే సాంగ్లు కూడా క్యారీ చేసిండు. సూపర్ ఉన్నాయి అన్న. అంటే మన సైడ్ కన్నా హాలీవుడ్ అంటే అటు సైడ్ మంచిగా వెళ్తుంది. క్లైమాక్స్ మస్తుందన్న. క్లైమాక్స్ మాత్రం హాలీవుడ్కి ఏ మాత్రం తగ్గదు. మంచిగా ఉంది. అండ్ ప్రభాస్ అన్న ఆయన వాక్ ఆయన స్టైల్ మాత్రం సూపర్ చూపించిండు అన్న. డైరెక్టర్ మాత్రం సూపర్. 2 ఆప్షన్స్, ఒకటి జెండు బామ్ పెట్టుకో లేదా ఈ సినిమాకి వచ్చి చూడు రాధాశ్యామ్. బొట్టబామ సూపర్ కట్ అండి. నాకు ఎంతో మోసం చేసావే. ఈరోజు ప్రభాస్ అన్నిటితో ఈ సినిమాలో అన్నీ అయిపోయినాయి. రొమాన్స్, కిష్లు, ముద్దులు, హగ్గులు అన్నీ అయిపోయినాయి. ఎట్ట బాగా పెట్టావు నన్ను. నిన్ను ఎంతగా ప్రేమించాను, ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాను నిన్ను. పోనీలే. కాకపోతే సినిమా అయితే సూపర్ కట్ ఉంది. అందరు చూడండి. ఎక్సలెంట్ మూవీ. హూ ఈజ్ ద ట్రూ లవర్ అంటే మా ప్రభాస్ అన్నయ్య ఒక నిజమైన లవర్, నిజమైన ప్రేమికుడు. అందరికీ చూడండి. మీ అందరికి నచ్చుతుంది, లవర్స్కి నచ్చుతుంది. బాగుంటుంది సినిమా గట. బ్రో చెప్పండి బ్రో సినిమా అయితే చాలా బాగుంది బ్రో. క్రియేషన్ నువ్వు ఏ సినిమా తీసినా సెన్సేషన్ అంతే. సూపర్ బ్రో. ఈ జాతకం చూస్తున్నా 4 కొడతారు ఈయన రోడ్డు మీద ఇప్పుడు. బ్రో ఈయనకి దేవుడు గీయలేదు రాతులు, ఈయన జీవితంలో అన్ని రోతులు. బ్రో నువ్వు కూలి పని చేసావా? అందుకనే గీతలు అరిగిపోయి ఏం చెప్పలేం బ్రో. వాటర్ ఉంది మూవీలో. వాటర్ చింపేసింది మూవీ బ్రో. యూత్ ప్లీజ్ వాచ్ ద మూవీ బ్రో. ప్లీజ్ వాచ్.